వరద వచ్చిందంటే ఇకపైన మత్స్యకారులు గుండెలు అరచేతిలో పెట్టుకోవాలేమో. ఎందుకంటే వాళ్ళు కనుక వేరే పార్టీ వాళ్ళు అయితే ఏదో కుట్ర కేసు పెట్టి లోపలేసేస్తారు. ప్రతి వరదలప్పుడు ఎంత కట్టినా బోట్లు కొట్టుకుపోవడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. గోదావరి వరదలప్పుడు చూస్తాం మనం, ధవళేశ్వరం దగ్గర చూస్తుంటాం, లేకపోతే ఎక్కడెక్కడైతే వరద వస్తుందో ఆ ఏరియాలో బోట్లు కొట్టుకుపోవడం అనేది సహజంగా జరుగుతుంది. ఎందుకంటే మన దగ్గర ఏమి రేవులు లేవు. రేవులు ఉన్న చోట కట్టేసినా కూడా వాటర్ ఫ్లో ఎక్కువ వచ్చినప్పుడు సహజంగా వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు ఏదైతే క్రిందటిసారి జగన్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చినా జగనే చేయించాడు బోట్లతో. ఇప్పుడు జగన్ ప్రతిపక్షంలో ఉన్నా సరే జగనే బోట్లతో విధ్వంసం చేయాలని చూశాడు. అంటే వాటర్కి కొట్టుకొచ్చేటటువంటి బోటుకి కుట్రని ఆపాదించగలిగినటువంటి విచిత్రమైనటువంటి వ్యవస్థ మన రాష్ట్రంలో ఉన్నటువంటి వేళ మత్స్యకారులు ఇకపైన ఒకటి గుర్తుపెట్టుకోవాలి. బోట్లను అవసరమైతే ఇంటికి పట్టుకెళ్ళిపోండి, లారీలో ఎక్కించుకుని ఇంటికి పట్టుకెళ్ళిపోండి, కానీ నదిలో పెట్టారా రేపు పొద్దున మీ మీద కేసు రావచ్చు. లేదా మీరు ప్రత్యర్థి పార్టీ అయితే పొరపాటున మీరు ప్రత్యర్థి పార్టీలో ఉన్నారా సత్యరేఖ, రకరకాల కేసులు వస్తాయి మీ మీద. మీరు పొరపాటున ఏ నాయకుడితో తిరిగారో అది లెక్క కడతారు. రాజకీయాలన్నా మానేయండి, లేదా బోట్లు తీసుకెళ్ళి ఇంట్లో అన్నా పెట్టుకోండి. కాలువలో పెట్టి నదిలో పెట్టి ఆ పైన కొట్టుకుపోయినాయో అవతల రాజకీయం కోసం మిమ్మల్ని ముంచేస్తారు. ఇప్పుడు మత్స్యకార సంఘాలు మత్స్యకారులు బోట్ల ద్వారా బ్యారేజీని గుర్తేయాలన్నటువంటి ఈ కుట్ర మీద నోరు మెదపకపోవడానికి కారణం అదే.